హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి కీర్తనలో 21వ కీర్తన సాధన చేద్దాం. ನೋಡಿರಯ್ಯ ಹನುಮಂತನ ಮಹಿಮೆಯ ಬೇಡಿರೋ ವರಗಳನ್ನು ನೋಡಿರಯ್ಯ ಹನುಮಂತನ ಮಹಿಮೆಯ ಬೇಡಿರೋ ವರಗಳನ್ನು ರೂಢಿಯೋಳು ಇವನನ್ನು ಪಾಡಿ ಪೊಗಳುತ್ತಿಪ್ಪ ಜನರ ರೂಢಿಯೋಳು ಇವನನ್ನು ಪಾಡಿ ಪೊಗಳುತ್ತಿಪ್ಪ ಜನರ ನೋಡಿ ನೋಡಿ ವರವನೀವ ಗಾಡಿಗಾರ ಹನುಮನ್ನ ನೋಡಿ ನೋಡಿ ವರವನೀವ ಗಾಡಿಗಾರ ಹನುಮನ್ನ ನೋಡಿರಯ್ಯ ಹನುಮಂತನ ಮಹಿಮೆಯ ಬೇಡಿರೋ ವರಗಳದು. ಅಂದು ದಶರಥ ಸುತನಾಗಿ ಬಂದು ನಿಂದು ಸಾಕೇತದಿ ಅಂದು ದಶರಥ ಸುತನಾಗಿ ಬಂದು ನಿಂದು ಸಾಕೇತದಿ ಚಂದದಿಂದಿಪ್ಪನೆಂದು ಅಂದದಿಂ ವಿಶ್ವಾಮಿತ್ರ ಚಂದದಿಂದಿಪ್ಪನೆಂದು ಅಂದದಿಂ ವಿಶ್ವಾಮಿತ್ರ ತಂದು ರಘುರಾಮುನಿ ಗೊರೆಯ ನಂದು ಯಾಗವ ಕಾಯ್ದ ತಂದು ರಘುರಾಮುನಿ ಗೊರೆಯ ನಂದು ಯಾಗವ ಕಾಯ್ದ ಸುಂದರ ರಾಮನಿಗೆ ವಂದನೆಗೆಯ್ಯನೀತ ಸುಂದರ ರಾಮನಿಗೆ ವಂದನೆಗೆಯ್ಯನೀತ ನೋಡಿರಯ್ಯ ಹನುಮಂತನ ಮಹಿಮೆಯ ಬೇಡಿರೋ ವರಗಳನು. ಧೀರನಾಗಿ ಧನುವ ಮುರಿದು ಮರೆದು ಮರೆದು ದಂಡಕವ ಧೀರನಾಗಿ ಧನುವ ಮುರಿದು ಮರೆದು ಮರೆದು ದಂಡಕವ ಸೇರಿ ಘೋರರ ಕಸರದು ಜರಿದು ತಂದು ಕಪಿಪತಿಯೊಡನೆ ಸೇರಿ ಘೋರರ ಕಸರ ಸದೆದು ಜರೆದು ತಂದು ಕಪಿಪತಿಯೊಡನೆ ಸೇರಿ ಸಕ್ಷವನ್ನೇ ಮಾಡಿ ಧಾರಣಿಯೊಳಗೆ ಕಾಡು ಸೇರಿ ಸಕ್ಷವನ್ನೇ ಮಾಡಿ ಧಾರಣಿಯೊಳಗೆ ಕಾಡು ನಾರಿಯನ್ನೇ ಹುಡುಕಿಸಿದ ಧೀರ ರಾಮದೂತನೀತ ನಾರಿಯನ್ನೇ ಹುಡುಕಿಸಿದ ಧೀರ ರಾಮದೂತನೀತ ನೋಡಿರಯ್ಯ ಹನುಮಂತನ ಮಹಿಮೆಯ ಬೇಡಿರೋ ವರಗಳದು. ಖ್ಯಾತಿಯಿಂದ ಸೇತುವೆಯನ್ನು ಕಟ್ಟಿಮೆಟ್ಟಿ ರಾವಣ ಪಡೆಯ ಖ್ಯಾತಿಯಿಂದ ಸೇತುವೆಯನ್ನು ಕಟ್ಟಿಮೆಟ್ಟಿ ರಾವಣ ಪಡೆಯ ಭೂತಳದೊಳು ಕೆಡಗಿ ಬಿಟ್ಟು ಮಗಂತದೋಳು ಭೂತಳದೊಳು ಕೆಡಗಿ ಬಿಟ್ಟು ಮಗಂತದೋಳು ಈತನೆಂದು ಸೇರಿ ಬಂದು ವಾದತನು ಜನಮ್ಮ ಬಾಗು ಈತನೆಂದು ಸೇರಿ ಬಂದು ವಾದತನು ಜನಮ್ಮ ಬಾಗು ಪ್ರೀತಿಯಿಂದ ಪುರಂದರ ವಿಠಲನ್ನ ದಾಸನಾದ ಪ್ರೀತಿಯಿಂದ ಪುರಂದರ ವಿಠಲನ್ನ ದಾಸನಾದ ನೋಡಿರಯ್ಯ ಹನುಮಂತನ ಮಹಿಮೆಯ ಬೇಡಿರೋ ವರಗಳನು. ರೂಢಿಯೋಳು ಇವನನ್ನು ಪಾಡಿ ಪೊಗಳುತ್ತಿಪ್ಪ ಜನರ ನೋಡಿ ನೋಡಿ ಬರುವ ನೀವ ಗಾಡಿಗಾರ ಹನುಮನ್ನ ನೋಡಿರಯ್ಯ ಹನುಮಂತನ ಮಹಿಮೆಯ ಬೇಡಿರೋ ವರಗಳನು. ఏ ఆంజనేయ వరద గోవింద గోవింద. నోడిరయ్యా అంటే చూడండి అయ్యా, హనుమంతుడిని చూడండి అయ్యా పరిచయం చేస్తున్నారు పురంధరదాసులు వారు. నోడిరయ్యా, నోడోన అంటే చూడటం, చూడండి అయ్యా హనుమంతన మహిమయ్య హనుమంతుడి యొక్క మహిమలను చూడండి. వేడిరో వరగలను వేడండి, వరములను హనుమంతుడిని వేడుకోండి. రూఢియోಳು రూఢియోಳು అంటే నిజముగా, రూఢిగా, రూఢి అంటే నిజము, రూఢిగా
రూఢియులు యువనన్ను ఈయనని ఇతనిని అంటే హనుమంతుడిని రూఢిగా అంటే నిజంగా ఇతనిని పాడి ఎవరైతే పాడుతారో స్తోత్రం చేస్తారో పొగలు తిప్ప జనరా ఎవరైతే పొగుడుతారో ప్రస్తుతిస్తారో హనుమంతుడిని కీర్తించినా సరే ఆయన్ని పొగిడినా సరే పొగలు తిప్ప జనరా వాళ్ళని హనుమంతుడు ఏం చేస్తాడు నోడి నోడి వరవనీవ వాళ్ళని నోడి నోడి అంటే చూచి చూచి వాళ్ళ యొక్క స్తోత్రములను విని ఆనందించి వరవనీవ వరములను ఇస్తాడు. ఎవరు? గాడిగారా. గాడిగారంటే గాడి అంటే బండి శకటం అంటే ఈయన బండి అయినాడు రామచంద్రమూర్తికి. ఎందుకంటే యుద్ధరంగంలో రావణాసుడు రథం మీద ఉంటే రామచంద్రమూర్తికి రథం లేదు, కిందే నిలబడి ఉన్నాడు. అప్పుడు ఈయన దాన్ని చూసి తట్టుకోలేక తానే రథం అయినాడు. అందుకే హనుమద్వాహనం, హనుమంతుడే వాహనుడైనాడు. హనుమంతుడికి భుజాల పైన రామచంద్రమూర్తికి ఎక్కి రావణాసుడితో యుద్ధం చేశాడని మనకు తెలుసు. కాబట్టి రామచంద్రమూర్తికి వాహనము అయినాడు. అందుకని మనం హనుమద్వాహనం గరుడ వాహనం చూస్తుంటాం. ఇక మొదటి చరణం చూస్తే అందు అందు అంటే ఆనాడు అలనాడు అంటే త్రేతాయుగంలో, అందు అంటే ఆనాడు దశరథ పుత్రునిగా ఏతించి ఆ రోజు అందు అంటే ఆ అలనాడు త్రేతాయుగంలో దశరథ సుతనాగి దశరథ మహారాజు యొక్క సుతుడుగా బంధు అంటే ఏతించి వచ్చి నిందు ఎక్కడ సాకేతది సాకేతపురంలో నిలబడి ఆ సమయంలో చక్కనైనటువంటి వాడైనటువంటి రాముణ్ణి చందదిం విప్పనేందు చాలా చక్కగా ఉన్నటువంటి రాముణ్ణి అందదిం విశ్వామిత్రుడు తీసుకుని వెళ్ళాడు. రామచంద్రమూర్తిని యజ్ఞ సంరక్షణార్థం విశ్వామిత్రుడు దశరథ మహారాజును అడిగి సుందరమైనటువంటి చందది అంటే చక్కని వాడు రామచంద్రమూర్తి చక్కగా ఉన్నాడు, నాకు ఉపయోగపడతాడు, నాకు సేవ చేస్తాడు అని దశరథ మహారాజును అడిగి రామచంద్రమూర్తిని తీసుకుని వెళ్ళాడు. ఎందుకు? విశ్వామిత్రుడు తీసుకుని తీసుకుని వచ్చాడు. ఎక్కడికి? రఘురాముని గొరియలందు యాగవ గాయిదా ఆయన తీసుకుని వెళ్ళి యజ్ఞమును పరిసమాప్తి గావించాడు. తీసుకువెళ్ళింది అసలు కారణం వేరు. లోకానికి ఏం చెప్పాడు? యజ్ఞ సంరక్షణార్థం అన్నాడు. యజ్ఞాన్ని విశ్వామిత్రుడు సంరక్షించుకోగలడు. కానీ అక్కడ విషయం ఏంటంటే రామచంద్రమూర్తిని శ్రీరామునిగా చేయాలని. ఇక్కడ తమాషా ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఎందుకంటే దశరథ మహారాజుకు 4 కుమారులు పుట్టిన తర్వాత తమ యొక్క పిల్లలకు పేర్లు పెట్టమని దశరథ మహారాజు గురువు అయినటువంటి వశిష్ఠుల వారిని అడిగాడు, అయ్యా మా పిల్లలకి నామకరణం చేయండి అని. నామకరణం చేయాలంటే ఇప్పుడు 3 భార్యలకు 4 కుమారులు పుట్టారు. కాబట్టి పెద్ద కుమారుడు అంటే కౌసల్యాసుతుడిని దశరథ మహారాజు ఒడిలో పెట్టుకున్నాడు. ఇక కైక ఒడిలో ఉన్నాడు. సుమిత్రకు 2 పుట్టారు. కాబట్టి ఒక అబ్బాయిని కౌసల్యాదేవి ఒడిలో ఉంది, ఒక అబ్బాయి సుమిత్రాదేవి ఒడిలో ఉన్నాడు. అంటే ఇప్పుడు 4 ఒడులలో 4 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లలకి నామకరణం చేయాలి. ఆ గురువు అయినటువంటి వశిష్ఠుల వారు ఆ పిల్లలకి నామకరణం చేయాలి. దశరథ మహారాజు అడిగాడు కదా. ఇప్పుడు పేర్లు పెట్టాలంటే ఆ దశరథ మహారాజు ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడిని ఆ వశిష్ఠుల వారు ఒకసారి చూచాడు. అంటే ఈ పిల్లవాడికి ఏం పేరు పెట్టాలి చూచేటప్పటికల్లా దశరథ మహారాజు ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడు అంటే కౌసల్య తనయుడు ఆయన. ఆ పిల్లవాడు ఎప్పుడైతే వశిష్ఠుల వారు తన ముఖం చూచారో ఈ పిల్లవాడు వశిష్ఠుల వారు చూసి నవ్వాడట. ఎందుకు నవ్వాడు అంటే, ఓ వశిష్ఠ, నీవు నాకు పేరు పెట్టేవాడివా? ఎందుకంటే ఈయన సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతారం. ఇప్పుడు
కౌసల్యాసుతుడుగా దశరథ మహారాజు ఒడిలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన పేరు పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏమని పేరు పెట్టబోతావు అన్నట్టుగా నవ్వాడట ఆ పిల్లవాడు. దానికి వశిష్ఠుల వారు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఏం పేరు పెట్టాలి? అందుకనే త్యాగరాజుల వారు అద్భుతంగా కీర్తన రాస్తారు. ఎవరని నిర్ణయించేదిరా, ఎవరని నిర్ణయించేదిరా. కాబట్టి నిన్ను ఎవరని నిర్ణయించేది? శివుడవో మాధవుడవో కమలాభవుడవో పరబ్రహ్మవో. నీవు శివుడవా, లేకపోతే కమలభవుడవా, బ్రహ్మదేవుడివా, లేకపోతే పరబ్రహ్మవా, లేకపోతే నారాయణమూర్తివా? నిన్ను ఏమని పిలిచేది, ఏమని పేరు పెట్టేది అని ఆయన శివమంత్రమునకు రా, శివమంత్రమునకు మా అనేటువంటి బీజాక్షరం ఓం నమశివాయలో మకారం తీసివేస్తే నశివాయ అంటే శివుడు లేడని వస్తుంది. ఆ ఓం నమశివాయలో మకారం బీజాక్షరం. అలాగే ఓం నమో నారాయణాయలో ఆ రకారం తీసేస్తే నాయనాయ అని వస్తుంది. నాయనాయ అంటే అర్థం లేదు. కాబట్టి నీవు శివుడివా, నారాయణమూర్తివా, ఏమని పేరు పెట్టాలి అని చెప్పి చివరికి ఆయన మా రా, నమశివాయలో మకారం, నారాయణ ఓం నమో నారాయణలో రకారం తీసి మరా. ఆ మరా అంటే మరాన్ని ఎందుకు పెట్టాడు అంటే ఏదైనా మంత్రాన్ని తల్లకిందులుగా పఠిస్తే ద్విగుణీకృతంగా ఫలం వస్తుందట. అంటే మరా 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 మరామ అంటే రామ 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 వస్తుంది, కానీ ఫలం ఎక్కువ వస్తుంది. అందుచేత ఆ విధంగా మర అంటే రామ, రమైతే సర్వాన్ గుణై ఇది రామ, అందరి హృదయాలలో రమించేటువంటి వాడని ఆయనకి పేరు మర రామ రామ అని పెట్టాడు. కాబట్టి ఆ రీతిగా ఇప్పుడు రాముణ్ణి శ్రీరాముణ్ణి చేయాలి. శ్రీరామ అంటే సీతాదేవి సహితంగా, శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మి అంటే సీతమ్మ. కాబట్టి సీతమ్మని తో వివాహం చేయాలంటే రామచంద్రమూర్తి తనతో పాటు రావాలి, ఆ విధంగా మిథిలా నగరానికి తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యాగం అనేటువంటిది ఒక నెపం పెట్టాడు. అది లోకానికి అలా చెప్పాడు, కానీ మనసులో ఉద్దేశం ఏంటి? రాముణ్ణి శ్రీరామ చేయాలి అంటే సీతాపతిగా చేయాలనే ఉద్దేశం. కాబట్టి ఆ రీతిగా అలనాడు విశ్వామిత్రుడితో యజ్ఞాన్ని పరిసమాప్తి గావించడానికి వెళ్ళి అట్టి సుందరరామునకు వందనం చేసినటువంటి వాడు. సుందరరామనిగే వందన గెయ్యనీత, వందనం చేసినటువంటి వాడు హనుమంతుడు. ఇంకా రెండవ చరణం ధీరనాగి ధనువ మురిదు, ధీరునిగా శివధనుర్భంగము చేసి మరెదు దండకవ అంటే దండకారణ్యం చేరి ఘోర రక్కసర సదెదు, అక్కడ ఘోర రాక్షసులను సదెదు హతమార్చినటువంటి రాముని చేరి జరిది తందు కపితపతియుడనే, కపిపతి అంటే సుగ్రీవుడి యొక్క సన్నిధానానికి చేర్చి సక్షవన్యమాడి అంటే స్నేహం కలిపాడు. సుగ్రీవుడికి రాముడికి స్నేహం కలిపాడు. సక్షవన్యమాడి దారుణియొಳಗೆ ప్రపంచంలో కడు నారి అన్నే హుడికి సీదా, ఆ నారి అంటే సీతమ్మ వారిని హుడుకోన అంటే వెతికించినటువంటి ధీర రామ, అటువంటి ధీరుడైనటువంటి రామచంద్రమూర్తికి దూత అయినటువంటి వాడు హనుమంతుడు. మూడవ చరణం ఖ్యాతి ఇంద అంటే ప్రఖ్యాతితో సేతువేను కట్టి, సేతువును నిర్మాణం చేసి సేవియను కట్టి మెట్టి రావణ అంటే రావణాసురుని కింద పడదోసినటువంటి భూతళదుడు, కిందకి పడదోసినటువంటి వీరుడీన మహాంతదుడు, మహా వీరాజుడైనటువంటి ఆ రావణాసురుని కింద పడదోసినటువంటి వాడు. ఈతనెందు సేరి బంధు, ఈయనే ఆ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి వాత తనుజ నమ్మ, వాయుదేవుడి యొక్క కుమారుడైనటువంటి మన బహు ప్రీతి ఇంద చాలా ప్రీతితో పురందర విఠలన్న అంటే పాండురంగుడి యొక్క దాసనాథ, దాసుడైనటువంటి వీరాధి వీరుడు
హనుమంతుడు అని ఈ కీర్తనకు మనం అర్థం చేసుకుంటాం. హరే శ్రీనివాస.